హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్. సో నేను ఇవాళ ఒక టెస్టిమోనియల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అదేంటి అంటే డయాబెటిక్ గురించి. సో బేసిక్గా డయాబెటిక్ అంటే మనకు తెలిసి ఒక 50+ ఏజ్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ వింటుంటాం. బట్ కరెంట్ జనరేషన్లో 25+ నుంచి మనం డయాబెటిక్ చూస్తున్నాం పేషెంట్స్ని. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ కావచ్చు, లేదంటే ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు. సో దీనివల్ల చాలామంది డయాబెటిక్కి లోన్ అవుతున్నారు. సో దీనికి మనం రెగ్యులర్గా ఏం చేస్తామనంటే బయట డాక్టర్ని అప్రోచ్ అవుతాం. సో డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏంటివి అని అడుగుతారు. సో మైట్ బీ కొంతమందికి లావ్ అవ్వడం, కొంతమంది సన్నగా అవ్వడం, సో ఇలా ఏవో సిమ్టమ్స్ ఉంటాయి. సో అలా నాకు సిమ్టమ్ తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ర్యాండమ్ టెస్ట్ చేసాము. సో ర్యాండమ్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చిందంటే యావరేజ్గా 420 వచ్చింది. సో 420 వస్తే నా ఏజ్ అడిగాడు. సో నా ఏజ్ అప్పటికి 30. సో నేను డాక్టరే షాక్ అయిపోయాడు, ఏంటి 30 years ఏజ్కి నీకు 420 వచ్చింది ఆ ర్యాండమ్ షుగర్ అని చెప్పి. సో నేను ఇమీడియట్గా ఏం చేశాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్ట్ అండ్ పోస్ట్ లంచ్ సో 2 టేస్ట్ చేయడం జరిగింది. సో 220/420 నాకు ఐడెంటిఫై అయింది. సో దీనికి రీజన్ ఏంటి అని చెప్పి బ్యాక్ ఎండ్లో రీసెర్చ్ చేస్తే, సో నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ, దాని తర్వాత ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు. సో దానివల్ల నాకు ఈ డయాబెటిక్ అటాక్ అయింది. సో దీనికి నేను ఏం చేయాలంటే డాక్టర్ నాకు మెడిసిన్ సజెస్ట్ చేశారు. ఎంత అంటే ఆల్మోస్ట్ 1000 mg. సో చాలామందికి షుగర్ పేషెంట్స్కి ఈ ట్యాబ్లెట్ ఐడియా ఉంటుంది. జిమర్ డాపా XR 1000 mg ఎర్లీ మార్నింగ్ వితౌట్ బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత నైట్ బిఫోర్ డిన్నర్ ఒకటి, దాని తర్వాత డిన్నర్ తర్వాత మళ్ళీ 2 tablets. ఎందుకనంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి ప్లస్ బలానికి. సో టోటల్ 4 tablets నేను డైలీ యూజ్ చేసేవాడిని. సో ఇలా ఎంత యూజ్ చేసినా కూడా 120/220, 230 వస్తుంది. దానికి మించి డౌన్ అవ్వట్లా. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్. అంటే మెడిసిన్ వల్ల ఒక లెవెల్ కంట్రోల్ అవుతుంది. కానీ డాక్టర్స్ ఏం చెప్తారంటే బీపీ, షుగర్స్ 2 కూడా బ్రదర్స్ అని చెప్తారు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తారు. ఎందుకనంటే బీపీ వస్తే ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది, షుగర్ వస్తే ఆటోమేటిక్గా బీపీ వస్తుంది. సో దీనిలో మనం ఏదో ఒకటి కంట్రోల్ చేయాలి. సో మనకు షుగరే కంట్రోల్లో ఉన్నప్పుడు బీపీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి నాకు దొరికిన సొల్యూషన్ ఏంటి అని అంటే రెగ్యులర్ మెడిసిన్ వాడుతూనే, సో మా బ్రదర్ వచ్చేసి వెంకటరాజు గారు నాకు మన హెల్తీ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎన్నో ట్రై చేసేవో, దాంతోపాటు ఇది కూడా వాడాను. సో నేను డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే, సో మీరు ఇలాంటి సప్లిమెంట్స్ వాడకూడదు అని అన్నాడు. సప్లిమెంట్స్ అంటే చాలామంది ఏమంటారు, బయట అవేవో ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేస్తారు, సో దానివల్ల మనకి ఎక్కువ రిజల్ట్ ఉండదు అని అంటారు. బట్ ఇక్కడ మన హెల్తీకి సప్లిమెంట్ ఏదైనా ఒక్కటి తీసుకుంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎంత mg వాడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నాకేదో కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాడడం స్టార్ట్ చేశాను. ఈవెన్ డాక్టర్ అపోజ్ చేశాడు వాడొద్దు ఇలాంటి సప్లిమెంట్స్ అని చెప్పి. ఎందుకంటే ఇలాంటి సప్లిమెంట్స్ వాడి మనం మంచి రిజల్ట్ తీసుకుంటే దేర్ లాస్ దేర్ బిజినెస్, ఆటోమేటిక్గా డాక్టర్స్ బిజినెస్ వెళ్ళిపోతుంది. సో నేనేదో కొంచెం చదువుకున్నాను కాబట్టి అపోజ్ చేసి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసేది, మనం ఏదైతే రెగ్యులర్ మెడిసిన్ తీసుకుంటామో అది ఆఫ్ చేసి సప్లిమెంట్స్ తీసుకుంటారు. అలా ఎవరూ చేయొద్దు, అది చాలా బ్లండర్ మిస్టేక్. ఎందుకనంటే బాడీ ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి మన ఆయుర్వేదిక్ మెడిసిన్ షిఫ్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటూనే మనది వాడాలి. సో చాలామందికి ఒక ఫీల్ వస్తుంది, నేను ఇన్ని టాబ్లెట్స్ తీసుకోవాలా, ఇంత సఫర్ అవుతున్నానా అని. ఏం లేదు, ఇనీషియల్గా మీరు ఆ సప్లిమెంట్స్ వాడితే దాని తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ కౌంటేజ్ తగ్గించుకుంటూ రావచ్చు. సో నేను కూడా అదే సేమ్ ఫాలో అయ్యాను. రెగ్యులర్గా ఇంగ్లీష్ మెడిసిన్ 4 మెడిసిన్ వాడుకుంటూ ఇందులో మన హెల్త్లో డిటాక్సిఫైర్, న్యూట్రియానిక్, ఎంజైమ్ 10, ప్లమ్యూను ప్లస్ వీటైన్, ఈ 5 రెగ్యులర్గా వాడేవాడిని. సో చాలామంది ఏంటంటే టైం పెట్టుకొని వేసుకుంటారు. సో నాకున్న బిజీ వర్క్ షెడ్యూల్లో టైం పెట్టుకొని వేసుకోనికి కుదరక డైలీ నైట్ 5 అట్ ఏ టైం వేసుకొని పడుకునేవాడిని. ఇలా ఎన్రోల్ చేశాను సార్ అంటే ఎగ్జాక్ట్గా 3 months చేశాను. 3 months చేస్తే నా రిజల్ట్ 110/200 వచ్చేసింది. సో 110/200. ఇదే నెక్స్ట్ 4th monthలో 110/160, అంటే ఫుల్ కంట్రోల్. సో ఈ విధంగా రావడానికి రిజల్ట్ నేనేం చేశానంటే మన రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటూనే, ఇంకా చాలామంది అంటారు సార్ మీరు డైట్ పాటించండి, చపాతీ, రోటీ ఇలాంటివి తీసుకోండి అని చెప్పేసి. సో నేను అవి ఏవీ చేయకుండా రెగ్యులర్గా మన రైస్ తీసుకుంటున్నా, దాని తర్వాత బిర్యానీస్ తింటా, దాని తర్వాత కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూనే జస్ట్ మన హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల నా డైట్ అనేది 110/160
160 రిజల్ట్ వచ్చింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 months. నేను ఏం వాడాను అంటే డిటాక్సిఫైర్, న్యూట్రియానిక్, ప్లమ్యూను, విటైన్ అండ్ ఎంజైమ్ 10. సో ఈ 5 వాడాను. సో ఇప్పటికి కూడా వాడుతున్నాను రెగ్యులర్గా. సో నా హెల్త్ హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు వీలైనప్పుడు ఒక 10 minutes 15 minutes వాక్ చేస్తాను. ఇప్పుడు హ్యాపీగా షుగర్స్, స్వీట్స్ ఏదైనా సరే తింటున్నాను. సో ఇప్పుడు నేను వాడే ఇంగ్లీష్ మెడిసిన్ డోసేజ్ వచ్చేసి ఓన్లీ 1 tablet, అది కూడా 50 mg, అది బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఎందుకనంటే ఆల్మోస్ట్ 10 to 12 hours ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి అది వాడతా. 4 tablets నుంచి ఒక్క 50 mgకి టాబ్లెట్ రెడ్యూస్ అయిందంటే బికాజ్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్. ఇంకోటి, చాలామందికి ఎంత మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా ఆ డల్నెస్ అనేది ఉంటుంది, ఓకేనా, ఆ నీరసం అనేది ఉంటుంది. సో చాలామంది యాక్టివ్గా ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ ప్లస్ బిజినెస్ చేస్తాను ఇంత ప్యాషన్గా. సో 5 days ఆఫీస్ వర్క్ చేసుకుంటూ నేను మళ్ళీ సాటర్డే సండే 2 రోజులు నేను బిజినెస్ చేసుకోగలుగుతానంటే నాకు ఆ ఎనర్జీ కావాలి. సో దట్ ఎనర్జీ ఐఎమ్ గెయినింగ్ ఫ్రమ్ సప్లిమెంట్స్. సో దట్ ఈస్ న్యూట్రిషన్ ఫుడ్. చాలామంది ఇప్పుడు బయట టీవీస్లో యాడ్స్ కూడా చూస్తుంటారు, ఈవెన్ మన మహేష్ బాబు కానీ లేకపోతే తమన్నా కానీ. సో వాళ్ళు ఏంటి న్యూట్రిషన్ మీద యాడ్ చేస్తున్నారు. వాళ్ళే ఎందుకు చేస్తున్నారు? చాలామంది ఉన్నారు కదా, ఎందుకు చేయట్లేదు చాలామంది? బికాస్ దే ఆర్ అట్ ఏజ్ ఆఫ్ 40 and 50 and 60 ఆల్సో దే ఆర్ ఫిట్. సో వాళ్ళని చూపిస్తేనే మన జనాలు నమ్ముతారు. సో కాబట్టే దే ఆర్ ప్రమోటింగ్, ఓకేనా. అదే ఏదో విలన్ ఉంటారు చూసారు ఇందులో, సో వాళ్ళని ప్రమోట్ చేయమని చెప్పండి. సో దే ఆర్ నాట్ ప్రమోటింగ్, ఎందుకంటే వాళ్ళకి అది సూట్ అవ్వదు కాబట్టి. సో దట్స్ బ్లఫింగ్, అదంతా మాయ చేయడం. ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ మన దగ్గర ఉండేది. ఏ ప్రోడక్ట్ అన్నా తీసుకోండి, ఎనీ ప్రోడక్ట్, ఓకే. సో అది ఒక బెస్ట్ టెస్టిమోనియల్ డయాబెటిక్కి. ఎవరైనా వాడచ్చు. చాలామంది సార్ నేను ఏజ్ 50, 60 లేదా 40 ఇలా. సార్ ఎనీథింగ్ ఎవరైనా సరే వాడచ్చు. ఎందుకు అని అంటే ఇది ప్యూర్లీ న్యూట్రిషన్ బేస్డ్, ఓకే. సో అది ఫస్ట్ టెస్టిమోనియల్ నాది.